రెండో రోజు తెలంగాణలో కొనసాగనున్న గ్రామ సభలు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న మీటింగ్స్. 4 పథకాలకు కొనసాగుతున్న లబ్ధిదారుల ఎంపిక. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు 3 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. ఇవాళ విచారణకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణ సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ 2 విడతల్లో ఈ నెల 30 వరకు జరగనున్న పరీక్షలు. రేపటి నుంచి తిరుపతిలో ఏ రోజుకా రోజు ఎస్ఎస్డి టోకెన్లు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు గతంలో మాదిరిగానే టికెట్లు. భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కౌంటర్లలో జారీ. జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్. ఈ నెల 31న జేపీసీ 2వ సమావేశం. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుల పరిశీలనకు ఏర్పాటైన కమిటీ. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో అంతుచిక్కని మరణాలు. బూదాల్లో నెలన్నర వ్యవధిలో 17 మంది మృతి. బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా. కారణాలు త్వరలోనే తెలుస్తాయని వెల్లడి. యాదగిరిగుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం కావడంతో ప్రత్యేక పూజలు. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. ఉత్తరాదిని వణికిస్తున్న చలి. కమ్మేసిన పొగ మంచుతో వాహనదారుల ఇబ్బందులు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. గజగజలాడుతున్న జనం. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు. హైదరాబాద్, వైజాగ్ నుంచి రావాల్సిన ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యం. ఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేట్.